శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈ వారం ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ఈ వారం ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యాపారాలు మునుపటి కంటే ఆశాజనకంగా ఉంటాయి. పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహవంతమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ వారం చివరిలో స్వల్ప అనారోగ్యం మీ దరి చేరుతుంది. ధన వ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలమాలతో పూజ చేయండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతారు. రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది. అందరిలోనూ మరింత గౌరవం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు వేగవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు విశేషమైన గుర్తింపు ప్రోత్సాహం లభిస్తుంది. వారం మధ్యలో కుటుంబ సమస్యలు అనారోగ్యం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్నింటా విజయమే కనిపిస్తుంది. ఆస్తి వివాదాలను ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు మరింత సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత పుంజుకొని సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కష్టసాధ్యమైన విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. కళారంగంలో ఉన్నవారికి అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయంగా పరిగణించబడుతుంది. స్థిరాస్తి వృద్ధి చేసుకునే యత్నాలు ఫలిస్తాయి. వాహన గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి ఊహించని అనుమతులు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. తదుపరి సింహరాశి. ఈ రాశివారు ఈ వారం ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. పొరపాట్లు సరిదిద్దుకొని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు అనుకోని విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ లక్ష్యాలను సాధిస్తారు. కళారంగంలో ఉన్నవారికి ఆశలు నెరవేరే సమయంగా పరిగణించబడుతుంది. వారం మధ్యలో ధన వ్యయం కలుగుతుంది. ఆప్తులతో విభేదాలు నెలకొంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటాన్ని ఎర్రని పూలమాలతో పూజించండి. తదుపరి కన్యా రాశి. ఈ రాశివారు ఈ వారం ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు సంభవం అవుతాయి. వారం చివరిలో కుటుంబంలో చికాకులు నెలకొంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి. తదుపరి తులారాశి. ఈ రాశి వారు ఈ వారం వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత మెరుగుదల కనిపిస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధలు క్రమేపీ తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ఎవరి ప్రమేయం లేకుండానే విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా అవలీలగా పూర్తి చేస్తారు. రాజకీయ వర్గాల వారి మాటకు ఎదురుండదు. వారం ప్రారంభంలో వృధా ఖర్చులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. కళారంగంలో ఉన్నవారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ఆప్తుల నుండి ఒత్తిడులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు గ్రాసం పెట్టండి. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారు ఈ వారం వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎట్టకేలకు తొలగుతాయి. రావాల్సిన సొమ్ము అందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత వృద్ధి చెందుతాయి. కళారంగంలో ఉన్నవారికి ఆశలు నెరవేరుతాయి. వారం మధ్యలో అనారోగ్యం కలిగే అవకాశాలున్నాయి. శ్రమ మరింత పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలలో అవాంతరాలుంటాయి. కుటుంబంలో
కొత్త సమస్యలు ఎదురై సవాలుగా మారతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇష్టం లేకున్నా కొన్ని మార్పులుండవచ్చు. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి కలిగిన వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వృధా ధనవ్యయం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలమాలతో పూజ చేయండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తులు కొన్ని సమకూర్చుకుంటారు. యుక్తిగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విద్యావకాశాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న విధంగా విధులు మారవచ్చు. రాజకీయ వర్గాలు తమ సత్తా చాటుకొని లక్ష్యాలు సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి. ఇవి ఈ వారం 12 రాశుల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.